సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక అధ్యక్షులు యారమాద కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాల్యాల్లోని రిటైర్డ్ ఉద్యోగుల సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై కృష్ణారెడ్డి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం కోసం ఆర్టీఐ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు అందించాలని సూచించారు. అలా ఇవ్వని అంశాలపై ప్రజలు పౌర సమాచార అధికారులతో నల్గొండలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. పౌర సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వకుంటే చట్టం ప్రకారం అఫిలియేటు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ముఖ్య సలహాదారులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు, నియోజకవర్గం అధ్యక్షులు ప్రకాష్ అబ్రార్ పాల్గొన్నారు. ఇవన్నీ సంక్షేమ పథకాల కిందకి వస్తాయి. అదే క్రమంలో అభివృద్ధి కార్యక్రమాల కిందకి వస్తే భవనాలు నేరుగా సంక్షేమ పథకాలకు రాయితీలు ఇవ్వడం, సబ్సిడీలు ఇవ్వడం, లోన్లు ఇవ్వడం, మాఫీ చేయడం, లేదా రైతు బంధు లాంటివి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అనగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తే ఈ పన్నులతోటి వచ్చిన డబ్బును బడ్జెట్ రూపంలో 12న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తేవడం జరిగింది. సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత ఉండాలని, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజలకు హక్కులు కల్పిస్తూ తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటిది ఈ చట్టం. ఈ చట్టం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరము మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు, అడ్వకేట్స్ అందరి మీద అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత మన పట్ల ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. 2005 చట్టం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఈ చట్టం చాలా పకడ్బందీగా అమలైనది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లి వేరే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నవి. ఈ చట్టాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. ఇది నిర్వీర్యం కావడం వలన పరిపాలనలో పారదర్శకత లోపించేటువంటి పరిస్థితి వచ్చినది. ప్రజల హక్కులను కాలరాసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాలు, లోక్పాల్ చట్టం కానీ, మిగతా ఆర్టీఈ చట్టం కానీ, మిగతా ఏ చట్టాలైనా అమలు కావాలంటే, దేశంలో పరిపాలనలో పారదర్శకత పెరగాలంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు, ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి కుందూరు రఘువీరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు ప్రజలందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.